రేవంత్ సర్కార్ మరో భారీ కుట్రకు తెరలేపుతోంది. తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రెడీ అవుతోంది. పవర్ ప్లాంట్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కూడా ప్రైవేట్ సంస్థకు ఇచ్చేందుకు తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారని జెన్కో ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. తెలంగాణ కాంతిపుంజం యాదాద్రి పవర్ ప్లాంట్ నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4000 ఎకరాల్లో 30,000 కోట్లతో నిర్మాణం. 5 యూనిట్ల ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూపకల్పన చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఎంతో దూరదృష్టితో, ముందు చూపుతో ఈ ప్లాంట్ కు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇటీవలే పవర్ ప్లాంట్ ట్రయల్ రన్, ఆపరేషన్స్, సింక్రనైజేషన్ ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేశారు. 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు జెన్కో ఇంజనీర్లు. అయితే ఇంత ప్రతిష్టాత్మకమైన ప్లాంట్ పై కాంగ్రెస్ సర్కార్ భారీ కుట్రకు తెరలేపింది. ఈ ప్లాంట్ నిర్వహణ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ మొత్తాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు ఇచ్చేలా భారీ కుట్ర చేస్తున్నారని వాపోతున్నారు ఇంజనీర్లు. అందులో భాగంగానే ప్లాంట్ లో సరిపడా ఇంజనీర్లను, సిబ్బందిని, టెక్నీషియన్లను ప్రభుత్వం కేటాయించడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది లేకపోవడం, నిర్వహణ లోపం వల్ల ఇటీవల ప్లాంట్ లోని యూనిట్ 1 లో ఆయిల్ లీక్ అయి ఉష్ణోగ్రతలు పెరిగి అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 2 గంటల పాటు మంటలు చెలరేగడంతో ప్లాంట్ పైపులు, బాయిలర్లు అన్ని కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి కావడంతో కార్మికులు ఎవ్వరూ లేరు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. అయితే ప్లాంట్ కు అవసరమైన ఇంజనీర్లు, సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ లేక అగ్ని ప్రమాదం జరిగిందని నిపుణులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా ప్రమాదం జరిగిందంటున్నారు. ఒక యూనిట్ లో 3 షిఫ్ట్లలో రన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మినిమం 200 మంది ఇంజనీర్లు, మరో 300 మంది సిబ్బంది డ్యూటీలో ఉండాలి. కానీ ఇక్కడ సరిపడా ఇంజనీర్లు, సిబ్బంది లేరు. ప్రభుత్వం కావాలని ఈ వైటీపీఎస్ పైనే ఎక్కువగా పక్షపాతం చూపించి ప్లాంట్ నిర్వహణకు సరిపడా సిబ్బంది కేటాయించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమై 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సిబ్బందిని ఎందుకు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇంజనీర్లు. ప్లాంట్ నిర్వహణలో జెన్కో ఇంజనీర్లు విఫలమవుతున్నారని ఆరోపించడానికే రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. ప్లాంట్ నిర్వహణ భారం అవుతుందని, తగినంత సిబ్బందిని కేటాయించాలని ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ 2 నెలల క్రితం సీఎండీకి లేఖ రాశారు. అయినా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. ఇదంతా ఒక పథకం ప్రకారం నడుస్తున్నదని, కావాలని ప్లాంట్ లో ప్రమాదాలు జరిగేలా చేస్తున్నారని వాపోతున్నారు. వైటీపీఎస్ మెయింటెనెన్స్ అంతా ప్రైవేట్ సంస్థకు పోతే భారీగా నష్టం వాటిల్లుతుందని, ముఖ్యంగా ఇంజనీర్లు బలిపశువులు అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.